హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మ్యాటర్ ఏంటంటే చికెన్ బిర్యానీ చేద్దామని రెడీ అయ్యాం. చికెన్ బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఆనియన్స్, కొంచెం టమాటా, ఇది వచ్చేసి మైదా, రోజ్ వాటర్, ఘీ. 1 kg చికెన్. ఓన్లీ జాయింట్సే తీసుకుంటానండి, బిర్యానీకి బాగుంటుందని. ఇది బాస్మతి రైస్ అండి, 1 kg. పెరుగు. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, చెక్క, కలరు, టేస్టింగ్ సాల్ట్, బిర్యానీ మసాలా. ఫస్ట్ బిర్యానీ ఆకు వేస్తున్నాను, చెక్క, టేస్టింగ్ సాల్ట్ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ బిర్యానీ మసాలాస్, ఇంకంతే. ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రైస్ వేద్దాం. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పువ్వు. ఇది మసాలాలు ఎక్కువ వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేద్దాం. అంతవరకు చికెన్కి మ్యాగ్నేట్ చేసి గీతలు పెడదాం. వాటర్ లైట్గా బాయిల్ అవుతుంది, అంతవరకు చికెన్ మ్యాగ్నేట్ చేసి డాట్స్ పెట్టేసి ఆనియన్ ఏమో ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేయాలి. ఫుల్ క్లారిటీగా చికెన్ మీద గీతలు పెట్టేశాను చూడండి. ఓన్లీ జాయింట్సే తీసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ 400 grams ఆయిల్ అయితే సరిపోద్ది 1 kg బిర్యానీకి. 1/2 kg ఆనియన్ కావాల్సిందే కంపల్సరీ. 1/2 kg ఉంటే కానీ సెట్ అవ్వదు. 600 గ్రాములు ఆనియన్, 600 గ్రాములకి 200 గ్రాములు వస్తాయి ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేద్దాం అన్ని మసాలాలు వేసి. బిర్యానీ చేయడానికి ఈ టైప్ ఉండాలి దీక్ష. ఈ టైప్ ఉంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది, బాగా వస్తుంది. దీంట్లో చికెన్ ఫస్ట్గా పెరుగు కూడా కంపల్సరీ వేసుకోవాలి. 1/2 ప్యాకెట్ వేస్తున్నాను పెరుగు అయిపోయింది. చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారము, ఆయిల్ మొత్తం వేసేసాము. ఇప్పుడు మ్యాగ్నేట్ చేద్దాం. ఆనియన్స్ ఈ టైప్ ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఆనియన్ ఈ టైప్లో ఉన్నప్పుడు తీసేసి చికెన్లో కలుపుకోవడమే. 4 పచ్చిమిర్చి, కరెక్ట్గా 4 అంటే 4 పచ్చిమిర్చి బాయిల్ వాటర్లో వేసుకోవాలి. మొత్తం రెడీ అయిపోయింది. మ్యాగ్నేట్ చేసి ఆయిల్, ఆనియన్ ఫ్రై, ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసేసి బాగా మ్యాగ్నేట్ చేసేసాను. బిర్యానీ బాయిల్ అవుతున్న వాటర్ కూడా ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ దీంట్లో వేసుకోవాలి. ఈ టైప్లో ఉంటే సరిపోద్ది. 4 మిరపకాయలు మిక్సీ చేసుకొని చికెన్లో కలుపుకోవాలి. ఈ మొత్తం కలుపుకొని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకోండి. మూత వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నా. బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇది పైన ప్లేట్ పెట్టుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత వాటర్లో కలిపేసేయటమే. అవుతుందిగా వాటర్, ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఇది కలిపేయటమే. బిర్యానీ రైస్ వేసేసాను, బాస్మతి రైస్ వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఫిఫ్టీ 50% బాయిల్ అయిపోయింది రైస్. ఇప్పుడు దీంట్లో వేద్దాం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో. ఇది 50% అయిన రైస్ దీంట్లో వేసేసాం, బిర్యానీ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో. దీక్ష గుండ్రంగా ఆవిరి బయటికి పోకుండా పొగ, మైదా పిండి కలుపుకొని దాన్ని గుండ్రంగా పెట్టుకోవాలి. ఈ రకంగా మైదా పిండి మొత్తం గుండ్రంగా పెట్టుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ వదులుకోవాలి.
బిర్యానీ ఆకు, సాజీరా, ఇందాక బాయిల్ చేసుకున్న ఆనియన్, జీడిపప్పు, నెయ్యి, ఆయిల్, కలరు, రోజ్ వాటర్ మొత్తం వేసేసాం. రోజ్ వాటర్ 30 రూపీస్ బాటిల్ హాఫ్ వేసుకుంటే సరిపోద్ది. खाइम ना 3 भैया बिस्किट खाइम ना 3 भैया दाल लेती బిర్యానీ పొగలు రావటం స్టార్ట్ అయింది. ఫస్ట్ 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టి 25 మినిట్స్ అయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా వచ్చిందండి. రైస్ బేషన్లోకి తీద్దాం. ఇది మొత్తానికి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పైన ఉన్న మైదాని తీసేయాలి. మైదా చూసారా కేకులు లాగా వచ్చింది. ఓవరాల్గా బిర్యానీ ఇది. కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తే స్లోగా పెట్టేసుకుంటే వాటర్ మొత్తం ఆవిరైపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా పలుకులుగా సూపర్ వచ్చింది. మొత్తానికి మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ చేస్తున్న చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దీంట్లో కర్రీస్ ఏమీ అవసరం లేదు.